ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుడైన క్రీస్తు యేసు నామమున అందరికీ ఉదయకాల సమయము శుభాభివందనములు. అలాగే అందరికీ కూడా శుభములు కలుగునుగాక. మరి ప్రత్యేకమైన దినము శుభ శుక్రవార దినమున మనమున్నాం. మరి చూడండి, దేవుడు మనకు గొప్ప వాగ్దానం చేత మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎజ్రా పుస్తకంలోని 8వ అధ్యాయము 22వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. మేలు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి తోడుగా ఉండడం. దేవుడు స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మేలు చేయుటకే దేవుడు ఉన్నాడు, కానీ చెడు చేయడానికి దేవుడు లేడు. మరి అట్టి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడుగా, మరి నీడగా, కొండంత అండగా బండగా ఉంటాడు. మరి మనం మేలు చేసే వారిలో ఉన్నామా, చెడు చేసే వారిలో ఉన్నామా అనే దాన్ని మనలను మనం పరీక్షించుకొని ఈ దినమునైనా సరే మేలు చేయుచున్న ఆ దేవునికి మరి మాదిరికరంగా మనమును ఇతరులకు మేలు చేయగలిగినటువంటి స్థితి, అట్టి మనస్సు మనలో ఉండాలి. ఈ రీతిగా మనం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రార్థనలో మనమందరం కూడా ఏకీభవించాలి. పరిశుద్ధుడా, కృపా కనికరములు కలిగిన దేవ, నీకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేలు చేయుటకై నిన్ను ఆశ్రయించిన వారికి నీవు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నావు. అవును, నువ్వు మేలు చేయుటకు మాత్రమే దేవుడివై ఉన్నావు, కానీ చెడు చేయడానికి కాదు. దీనిని మేము గ్రహించగలిగి అట్టి మేలు చేయగలిగినటువంటి ఆ దేవునికి మేము సమీపంగా ఉన్నట్లయితే, మిమ్మల్ని ఆశ్రయించి మీలో బుద్ధిగా మేము జీవించగలిగినట్లయితే ఈ వాగ్దానం మాలో ఫలిస్తుందని మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నావు. మా ప్రభువా, వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాగ్దానమును వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు నామమున మీ పాదముల దగ్గర నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.